ఆప్కి అదాలత్లో జమియత్ ఉలేమా హింద్ ప్రెసిడెంట్ మౌలానా మహమూద్ మదనీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో నేరో మైండెడ్ అని. మౌలానా సార్, జమియత్ ఉలేమా హింద్ 105 సంవత్సరాల నుంచి ఉన్నది అన్న మాట నిజమా? ఎందుకంటే 100 సంవత్సరాలంటే అది చాలా పాత విషయం కదా. ఇక్కడున్న చిన్నవారు వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, మేము దియోబంద్కు వెళ్ళాలి అని అంటే న్యూ జనరేషన్ మాకు సహకారాలు అందించాలి, ఆడవారు రీల్స్ చేయడం మానకూడదు. అయితే అమ్మాయిలు రీల్స్ చేయడం మీరు సపోర్ట్ చేస్తున్నారా? అవును, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు కదా. ఇందులో ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే అందులో ఒక ఉద్దేశం ఉంటుంది. సరిగ్గా ఇదే విధంగానే మెయిన్ స్ట్రీమ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. అందులో గనక చూశారంటే అక్కడ మొబైల్ యూజ్ చేయట్లేదు, అలాగే వాటి యూనిఫామ్స్లో ఇలా చాలా విషయాల్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది కేవలం దారులు ఇంకా దేవహం మాత్రం కాదు. మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలంటే అక్కడ చదువు తప్ప ఏ రకమైన డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇది మీరు ఒప్పుకుంటారనుకుంటాను. అంటే చూసారంటే మోడర్న్ జనరేషన్తో ఛాలెంజింగ్ విషయంలో మొబైల్ మిస్యూజ్ కూడా ఖచ్చితంగా ఉంది, లేదా అవసరం కన్నా ఎక్కువ వాడటానికి కూడా చెప్పచ్చు. ఈ ప్రాబ్లం ఇండియాలో మాత్రం కాదు, ఇది ఇప్పుడొక గ్లోబల్ ఫినామినలా మారిపోయింది. దీనివల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, వాటికి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఇలా ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చదివేవాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే స్టూడెంట్స్, వాళ్ళని మేము దీని ద్వారా డిస్ట్రాక్షన్ నుంచి సేవ్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నేను మీకు ఒక లిస్టే ఇస్తాను. సరే, మీరు చెప్పేది ఒప్పుకుంటాను. మొబైల్ యూజ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆడవాళ్లు బైక్ నడపడంలో, కారు నడపడంలో మీరెందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు చెప్పండి. ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? అందరూ నడుపుతూనే ఉన్నారు. లేదు లేదు, ఇలా చూడండి సార్, ఇది దారుల్ ఉలూమా వెబ్సైట్. అందులో ఒక అమ్మాయి మత గురువును ఒక ప్రశ్న అడిగింది. నేను కారు నడుపుతున్నా, మోటార్ బైక్ నడుపుతున్నా అని అడిగింది. అయితే దానికి ఇస్లాంలో పర్మిషన్ లేదు అంట. ఈ విషయం ఎవరు రాశారో దీని గురించి వాళ్లే చెప్పాలి. ఎప్పుడు రాశారు, ఏ కాంటెక్స్ట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఇది దారుల్ ఉలూమా వెబ్సైట్. ఆ వెబ్సైట్ నుంచి తీసిన ప్రింట్అవుట్. నిజం చెప్పాలంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు, అందుకని ఏం కాంటెక్స్ట్ తో అడిగారు? ప్రశ్నలు అడిగేవాళ్ళు, ప్రశ్నలు అడిగే ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగారు, అలాగే దేనికి అడిగారు అనే దాని మీదటే మీకు సమాధానం. లేదు, నేను అడిగింది ఎంతో సింపుల్ గా కదా. లేదు, నేను కాదు, ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీ ప్రశ్న అలాగే ఉంటుంది, అందుకని. లేదు, ఆమె ఇందులో ఏం రాశారంటే, ఇస్ ఏ రైడింగ్ ఏ బైక్ ఇన్ ద కార్ అన్లాఫుల్ ఫీమేల్ అకార్డింగ్ టు షరీఫ్. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. దానికన్నా నేనేమనుకుంటున్నానంటే, ప్రశ్న సరిగ్గా అడుగుంటే సమాధానం కూడా సరిగ్గా వచ్చేది. దీన్ని ఎలా సరిచేయాలనేది మీరు చెప్పండి. ప్రతి విషయానికి బౌండరీస్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఆ బౌండరీస్ లోపలుండి అది చేశారంటే ఖచ్చితంగా దానికి అలా. అదే విధంగా మేమన్నారంటే, నేను ఐబ్రోస్ చేసుకుంటాను, ఇది కరెక్టా? దీనికి సమాధానం ఏంటంటే హరాం అని. నాకు అర్థం కాలేదు, మీరు పాత పాట సంగీతాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నేను దీన్ని ఇప్పుడే వెబ్సైట్ నుంచి తీశాను. మీ యంగ్ చిన్నపిల్లలందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అవును, ఈ జనరేషన్ లో కొత్త కొత్త విషయాల్ని యూజ్ చేయడానికి వస్తూ ఉన్నాయి. మేకప్ విషయం కానివ్వండి, లేదా ఇంకొక విషయం కూడా ఉంది, ఈ ఫేషియల్ ఇంకా టాటూ వేయించుకోవడం, ఇదంతా కూడా ఇస్లాంలో హరామా అని అడుగుతున్నారు. టాటూ వేయడం గురించి నాకు తెలుసు, అంటే దీన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఆ కాలంలో కూడా టాటూ వేసుకునేవాళ్ళు, సో అది క్లియర్, నాకు అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ మిగతా విషయాల గురించి నేను క్లియర్గా చెప్పలేను. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, నాకు తెలీదు. ఇప్పుడు మౌలానా ఏం చెప్పారంటే, ఒక పెళ్లిలో డీజే జరుగుతోంది, అవునవునవును, ఇటువంటి పెళ్లిళ్ళు ఆపాలి అన్నారు. మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము ఏమంటామంటే, ఏ పెళ్లిలో అయితే డీజే ఉందో, ఏ పెళ్లిలో అయితే అవసరానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారో, ఏ పెళ్లిలోకైతే అవసరానికన్నా ఆడంబర ఖర్చులు పెడుతున్నారో, ఏ పెళ్లిలో అయితే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుందో, ఏ పెళ్లిలో అయితే పేదరికాన్ని చూసి నవ్వేలా ఉందో, ఆ పెళ్లిని మేము జరగనివ్వం.
మా వల్ల అయినంత వరకు మేం దాన్ని జరగనివ్వం. దీనికి ఒక చట్టం రావాలని మీ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. పెళ్ళంటే పెద్ద పండగలా చేస్తున్నారు. బిగ్ ఫేర్ లో వెడ్డింగ్ చేస్తున్నారు. అక్కడ పేదలు కష్టపడుతున్నారు. అక్కడ పేదలకు తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు. మీరు పెళ్లిని అక్కడ మేము ఉర్దూలో ఏమంటామంటే తుస్కో ఎతిసాన్ కే సాత్, ఇంత ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు. కానీ పేదల కోసం మీ దగ్గర అసలు ఎలాంటి సిన్సియారిటీ లేదు. అదేలా ఇలాంటి మీరు- దేశాన్ని సృష్టిస్తూ ఉంటే ప్రపంచం ఎలా అభివృద్ధి చెందుతుంది? మీరు ఎన్విరాన్మెంట్ గురించి ఇంకా ఎలా ఆలోచించలేదు. జరిపించాలి, పెళ్లి ఎలా చేయాలి అని చెప్పడానికి మీరు అసలు ఇది ఎవరు? చెప్పడానికి మీరెవరు? ఇది సొసైటీకి సంబంధించిన విషయం. సొసైటీ అంతా కలిసే పెళ్లి చేయాలి. మీరు నేను కలిసి ఈ పని చేయాలి. సొసైటీని తప్పుడు దారిలో మనం అసలు వెళ్ళనివ్వకూడదు. అసలు పేదల దగ్గర డబ్బులు లేదన్న ఉద్దేశం రాకూడదు. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా మనమే ఆపాలి. అందరం కలిసి కూర్చుని దీని గురించి మనం ఆలోచించాలంటాను. అయితే ఒక్క మాటలో దీని అర్థం మీరేం చెప్తున్నారంటే యూనిఫామ్స్ విల్ కోడ్, అవి ధరించడం కరెక్టే అంటున్నారా? ఇందులో మీకేంటి అంత కోరిక? అంటే అందులో ఏముందంటే పెళ్ళిళ్ళన్నీ ఒకే విధంగా ఉంటాయా? ఒకే దారిలో అసలు మీకు ప్రాబ్లం ఏంటి? ఇదే నాకు తెలిసిన ప్రాబ్లం. ఒకవేళ అందరూ ఒకేలాగా చేయాలనుంటే ఆ టైం రావాలి, డిస్కషన్ జరగాలి. మంచి జరిగితే అందరికీ మంచిదే కదా. కానీ ఇక్కడ ఎలాంటి రకమైన యూనిఫార్మిటీ అస్సలు లేదు. అందరూ కలిసి ఉండాలని అంటున్నారు. అందరూ కలిసే ఉండాలంటే దాన్ని ఎవరు డినై చేస్తారు చెప్పండి? వాళ్ళు ఒకే విధంగానే చెప్తున్నారు. నిజానికి వాళ్ళు అక్కడ ఏమీ చేయలేదు. ఈ చట్టాన్ని ఎలా తీసుకురాబోతున్నారు? ఏ ఫార్మాట్లో తీసుకురాబోతున్నారు? అయితే అందులో ఎవరెవరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లే చెప్పలేదు. ఉండని పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇండియాలో ఏ ప్రాబ్లం నడుస్తోంది? ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లమే. ఒక కామన్ ఫినామినాగా మారింది. అంటే మీరొక 50,000 ఖర్చు పెట్టగలిగితే అప్పుడు మీరు బయట చూపించుకోవడం కోసం 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కువ డబ్బుని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ డబ్బుని మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టండి. పిల్లల్ని చదివించండి. ఆ ఒక్కరోజు కోసం అదే అంటుంటారు కదా, 4 రోజులు సంబరాలు, ఆ తర్వాత అంటారా? చీకటి. ఇప్పుడు ఇదే సార్, జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళు అంటే ఈ జనరేషన్ లో జరుగుతున్న పెళ్లిళ్ళు అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అన్ని కెమెరా ముందే ఎక్కువ జరుగుతాయి. దండలు మార్చుకోవడం కూడా 3-4 సార్లు రీటేక్లు చేస్తున్నారు. అవును, చెప్పండి. అది మాత్రమే కాదు, వాళ్ళ టాలెంట్ మొత్తం అందులో చూపించాలని చూస్తున్నారు. అందరికీ చూపించుకోవాలన్న కోరిక ఎక్కువైంది. ఉదాహరణకి మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను 10 లక్షలు ఖర్చు పెడుతున్నాను అనుకోండి. మా పక్కింట్లో ఒకళ్ళున్నారు. వాళ్ళు కూడా దీనికి సమానంగా తూకాలు కాబట్టి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఆయన ఎన్నేళ్లు కష్టపడాలి మీరే ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ సమాజంలో ఒక పెద్ద శత్రువు సార్. సమాజానికి, మీలాంటి వాళ్ళకి, ఇంకా పెద్ద పెద్ద మనుషులకి ఇది అతిపెద్ద సార్, శత్రువు మీరు సార్. చెప్పేది మంచి విషయమే. అనవసరమైన ఖర్చు ఉండకూడదు. అయితే ఇస్లాంలో పెళ్లి కూతుళ్ళు ఐబ్రోస్ చేసుకోవడం అనే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీన్నే- కార్లు దీన్నే- నడపడంలో కూడా ఉన్నాయి. పెళ్లిళ్లలో మ్యూజిక్ విషయంలో కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకని వాటి గురించి మీరు? మ్యూజిక్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. మొదటి నుంచే మ్యూజిక్ లో కూడా ఒక పెద్ద ఒపీనియన్ ఉంది. సో ఆ ఒపీనియన్ నుంచి ముందు మేం బయటికి రావాలి. ఎందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇప్పుడు మీరు మోడర్నైజ్ అయ్యారనుకోండి, దానికోసం మీకంటూ ఒక స్టాండర్డ్ ఉంటుంది. నా స్టాండర్డ్ వేరే అయ్యి ఉంటుంది కదా. నన్ను అడిగితే మోడర్నైజ్ అయ్యామన్న దానికి అర్థం మనం మీ గురించి, మీ కష్టాల గురించి, అలాగే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ల గురించి, మన దేశం గురించి, మన ప్రజల గురించి, ఇంకా సెన్సిటివిటీ గురించి మనం ఎక్కువగా అవేర్ అవ్వాలని అంటున్నాను. మోడర్నైజ్ అవ్వడానికి అర్థం ఏంటంటే మనం నీళ్లు సేవ్ చేయడం గురించి అవేర్ అవ్వాలి. నీళ్లు మురికి చేయకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. మీది మీకు అర్థమైందా? మనం ప్లాంటేషన్ చేయడం గురించి మీరు తెలుసుకోవాలి. మనం పక్షుల గురించి తెలుసుకోవాలి. బటర్ఫ్లై గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. నన్ను అడిగితే ఇదే కానీ మన మోడర్నైజేషన్. దేశ మహిళల గురించి కూడా మీరు మన ఆలోచించాలి. దేశంలోని ఆడవాళ్లు మన దేశంలో దేశానికి కూతుళ్ళు. వాళ్ళకి ఈక్వల్గా రైట్స్ దొరకాలి. ఈ దేశంలో ఉన్న కూతుళ్ళకి, అలాగే మన కూతుళ్ళు కూడా ఈక్వాలిటీ రైట్స్ దక్కాలి. ఈక్వల్గా అవకాశం దొరకాలి. వాళ్ళకంటూ మర్యాద ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే అది ఆ సార్, విధంగా మీరు వాళ్ళని మార్చకూడదు అంటారు. బజార్లో వస్తువుగా కానీ మార్చకూడదు. పతువాలో వాళ్ళు కార్లు నడపకూడదు, మోటార్ బైక్లు నడపకూడదు, ఐబ్రోస్ చేసుకోకూడదు, మేకప్ వేసుకోకూడదు. అన్ని రెస్ట్రిక్షన్స్ ఆడవాళ్లకైనా, మగవాళ్ళకేమీ ఉండవా? మగాళ్ళకి కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది.
పిల్లలకు కూడా ఉంది. పిల్లలకి ఏం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? మగాళ్ళకు కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. అందులో అయితే చెప్పాలంటే ఓ రెండు చెప్పండి. ఒకవేళ ఇన్స్టిట్యూట్ లో ఉంటే మొబైల్ అస్సలు వాడనివ్వం. అది ఇద్దరికీ కదా. అది అందరికీ. మగాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్ ఉంది. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఎన్నెన్ని చెప్పగలను చెప్పండి. మీరు ఫత్వాని చేతిలో పెట్టుకుని ఉన్నారు. అలా ఉన్నప్పుడు నేను అయితే నాకు దారుల్ వెబ్సైట్ నుంచి ఇది లభించింది. అన్ని నియమాలు ఆడవాళ్లకేనా? లేదు లేదు, మీరు అందులోంచి సెలెక్ట్ చేసి మరీ తీసుకున్నారు. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? అడగాలంటే అడగచ్చు. స్వర్గానికి వెళ్తే అందమైన కన్నపిల్లలుంటారని అంటారు. అది నిజమే అంటారా లేకపోతే ఊరికే అంటున్నారా? ఒక విషయం చూడండి, మనం ఒక సమాజంలో సిస్టమ్ని డెవలప్ చేస్తుంటే అందులో రెండు విషయాలు ఉంటాయి. పనిష్మెంట్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా రివార్డ్ కూడా ఉంటుంది. దాన్ని ఇంకా ఓవర్గా ఎంఫసిస్ చేస్తున్నారు. అది కాకుండా అందులో ఉన్నదానికన్నా ఇంకా డబుల్గా చేసి మాట్లాడుతున్నారు. సార్ కూడా ఇలాంటి విషయాలు వెతుక్కుని మరీ అడుగుతున్నారు నన్ను. మన రజిత్ గారు అది కూడా సరిగ్గా ఇలాంటిదే. దాన్ని ఎగ్జాజరేట్ చేసి దాన్ని వాళ్ళు ఒక ప్రోపోగండాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా చాలా రకాల శిక్షలు కూడా ఉన్నాయి. ప్రతి మతంలోనూ ఇది ఇస్లాం గురించి కాదు, ఒక్కొక్క మతంలోనూ శిక్ష గురించి ఉంది, రివార్డ్ గురించి ఉంది. ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒక మత గురువుని అడిగారు, పిల్లల విషయంలో హస్బెండ్ ప్రమేయం ఉంటుంది, మాదెందుకు ఉండకూడదని. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే, నేను మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతాను. మీరసలు పాకిస్తాన్ పేరే ఎత్తకండి. కానీ మీరు చెప్పాలంటే మీరు వీళ్ళ ప్రశ్నల్ని రిలేట్ చేసి ఇంకో ప్రశ్న అడిగారు. అబ్బాయిలకి రివార్డ్ దక్కే విధంగా మంచి విషయానికి ఖచ్చితంగా రివార్డ్ దొరుకుతుంది. చెడు చేశారంటే మగాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అదే విధంగా ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. రివార్డు ఉంది, పనిష్మెంటు ఉంది. అమ్మాయిలకు ఒకలాగా, అబ్బాయిలకి ఒకలాగా కాదు. దీనికి ఇద్దరికీ మౌలానా ఒకేలాగా. సార్ ఏం సమాధానం చెప్పారంటే, మీకు మీ హస్బెండ్ ఉన్నారు కదా, అయితే ఆయన నుంచుకొని నేనేం చేయను అని నేను అన్నారు. ఆయన్ని అక్సెప్ట్ చేయకుండా ఉంటాను కదా. ఒకవేళ నేను అమ్మాయిగా ఉండుంటే నేను హస్బెండ్ని చూసేసే అవకాశం ఉండేది కాదు నాకు. అమ్మాయిలకి అలాంటి అవకాశం కూడా దొరుకుతూ ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్ ముస్లిం కుటుంబంలో చాలా మంది ప్రతిభ ఉన్న యువకులు ఉన్నారు. కుటుంబానికి ఎంతమంది యువకులు ఉండాలని ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడా లేదంటే ఫ్యామిలీనా? ఏమడిగారు? ఆయన ప్రశ్న ఏంటంటే, ముస్లిం ఫ్యామిలీలో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కదా అని అడిగారు. అంటే ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది పేరెంట్స్ డిసైడ్ చేస్తారా లేదంటే దేవుడు చేస్తాడా? అసలు ఈ ప్రశ్నే తప్పు. ఎందుకంటే ముస్లిం కంట్రీలో చాలామంది పిల్లలు ఉన్నారని మీరు ప్రశ్న అడుగుతున్నారు. మీరు మాట్లాడుతున్నది డేటాకి వ్యతిరేకమైంది. ఈ రోజు ఉన్న డేటాని మీరు తీసి చూడాలి. అదేమంటుందంటే, చదువుకోని కుటుంబాలు, దాంతోపాటు పేద కుటుంబంలో పిల్లలు చాలామంది ఉన్నారు. అందులో హిందూసు ఉన్నారు, ముస్లింసు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ దొరికిందంటే ఆ తర్వాత వాళ్ళకి సరైన సంఖ్యలో పిల్లలు ఉంటారు. వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. మన దేశం కూడా చాలా బాగా అభివృద్ధి అవుతుంది. 4 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉండారా లేదంటే ఒకటి చేసుకున్న వాళ్ళకి? 4 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి. దీనికి కావాల్సిన డేటా కూడా ఉంది. దీనికి కావాల్సిన డేటా కూడా ఉంది సార్. అంటే ఇవాళ ప్రపంచం ఎంతగానో డెవలప్ అయింది. అన్నీ కూడా మనకి రీసెర్చ్ బేస్డ్గానే ఉండాలి, ఇన్ఫర్మేషన్ బేస్గా ఉండకూడదు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అలా ఉండకూడదు. మీరు అన్ని సెన్సెస్ని తీసి చూడండి. ఎక్కువగా పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారో ఒకసారి చూడండి. ఇందులో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? ఇది ముస్లిం హిందువుల సమస్య కానే కాదు. పాపులేషన్ సమస్య మన దేశంలో హిందూ ముస్లింల మధ్య కాదు. వేరే ఏ మతంలోనూ ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలేదు. లేదు, అంటే ఒక పెళ్ళంటే ఓకే, అంటే తర్వాత పెళ్ళిళ్ళు అనేది. అవును, లేరు. ఇండియాలో ఎవరు ఎక్కువగా ఉన్నారో మీరే చెప్పండి చూద్దాం. చెప్పండి సార్.
మీరేమంటారంటే అనుమతి అనేది లేకపోవడంలో ఇవన్నీ జరుగుతున్నాయని. అదే జరుగుతుంది. నేనేం చేయగలను చెప్పండి? ప్రజలు దీన్ని ఒప్పుకుంటారని నేను అనుకోను. నాకు ఎప్పుడూ కూడా ఇలాగే జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. నేను చెప్పిన ఒక్క విషయం ప్రజలు ఒప్పుకుంటేనే అది గొప్ప. అది చాలా గొప్ప విషయం. నన్ను అడిగితే అది గొప్ప విషయమనే అంటాను. ఇంకో టాపిక్ గురించి కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా 100 ఏళ్ల పాత చట్టం. అదే వక్లా. వక్ బోర్డ్ అలైన్మెంట్ అంతా బాగా అవుట్డేటెడ్ అయిపోయిందని చెప్పి ఇది యాక్సెప్ట్ చేయడం కుదరదు అని. మీరు ఇది ఇది 100 ఏళ్ల పాత చట్టాన్ని చెప్పడమే పెద్ద తప్పు. ఈ చట్టం రీసెంట్గానే అమెండ్మెంట్ అయింది. 95 అప్పుడే జరిగింది. అప్పుడే తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఔకాఫ్ అంటే ఏంటి, ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దీన్ని ఇండియాలో తెలుసుకోవాలి. అందరికీ ఒక అలవాటు ఉంటుంది. అందరి మతాల్లోనూ వాళ్ళందరూ పేదలకి దానం చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని విషయాల్ని దానం చేశారు. దానం చేసే విషయాల్ని మేనేజ్ చేయడానికి సిస్టమ్ అవసరమైంది. అది కూడా ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళొక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 53, 54లో అది అమెండ్మెంట్ అయింది. సహజమైన అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 95లో జరిగింది. తర్వాత 2013లో కూడా మార్పులు జరిగాయి. అవసరమైనప్పుడల్లా దీన్ని మాడిఫై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ తాలూకు సిస్టమ్ని రెడీ చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది దానికోసం ఇక్కడ కొంత అవసరం ఉంది. ఏ అవసరానికైతే ఇక్కడికొచ్చారో దాన్ని బెటర్ చేయడం కన్నా ఇంకా వెనక్కెళ్తున్నారు. అప్పుడు ఇందులో 2-3 ముఖ్యమైన విషయాలున్నాయి. వక్ బోర్డు దగ్గర 90 లక్షల ఎకరాల స్థలం ఉంది. అంటే అది 3 చోట్ల, అంటే రైల్వేస్, డిఫెన్స్ తరువాత అధిక ఖర్చు చేసింది ఇది. అంటే 2 స్టేట్స్ చాలా మెయిన్. తమిళనాడు ఇంకా తెలంగాణ ఆర్ ఆంధ్ర. 2 స్టేట్లోనూ దీనికన్నా దాదాపు 1,00,000 ఎకరం కన్నా ఎక్కువ స్థలం 2-3 హిందూ అమెండ్మెంట్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇండియా గురించి ఏది మాట్లాడలేదు. ఇది ఇండియా అంతటా ఉంది. అంటే మీరు చెప్పినట్టు 7,40,000 ఎకరాలు ఇందాక మీరు చెప్పారు కదా, ఇందాకన్నదే. తర్వాత ఇందులో ప్రాబ్లం ఏంటంటే, కొందరు దీన్ని ఆక్రమించుకున్నారు. చాలా మంది ఆక్రమించుకున్నారు. ఇందులో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, ప్రైవేటు ఉంది, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దీన్ని మార్చి ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆక్రమించిన వాళ్ళని ఆపాలి. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దాన్ని ఇంకా చెడగొడతారు. ఆక్రమించుకోవడానికి ఖాళీ లేదన్నారు. కానీ మీ చిన్నాన్నగారు హర్షత్ మదనీసా ఆయన ఏం చెప్పారంటే, బెంగళూరు ఎయిర్పోర్టు కట్టింది వక్ బోర్డే అని అన్నారు. ఆయన చెప్పారంటే ఆయన దీని గురించి రీసెర్చ్ చేసుంటారు. నేను దీని గురించి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. మనం మిగతా వాళ్ళు చెప్పిన దాని గురించి మాట్లాడకూడదు. మనం ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక ప్రాజెక్ట్. కానీ మీరు చెప్పే ఇవాళ చూసారంటే దేశంలో ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. ఆ పరిస్థితి చూస్తుంటే ఎందుకో తెలీదు, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి. అది చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, వక్ అనేది వక్ ఫోర్ ఇండియాది కాదు, ఏదో శత్రు దేశంలాగా చేస్తున్నారు. మొదటి విషయం, వక్ బోర్డ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది మీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు ఇండియాలోని వక్ బోర్డ్ ముస్లింసే క్రియేట్ చేశారు. చట్టం ఏమంటుందంటే, వక్త్ బోర్డ్ అనేది స్టేటే క్రియేట్ చేయాలి. సెంట్రల్ వర్క్స్ సృష్టించాలంటే అది సెంట్రల్ మినిస్టరే క్రియేట్ చేయాలి. నేను చెప్పింది కరెక్టే కదా? ముందు మేము ఇలాగే చేసేవాళ్ళం. దీన్ని మీరు ఎస్డిపిసి లాగే చేసేకూడదు, బాగుంటుంది. శ్రీమణి గురుద్వారా, అరవింద్ కమిటీ లాగా ఇన్సిడెంటే ఇది కూడా అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అలా జరగలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. సెలక్షన్ జరుగుతోంది. చిన్న చిన్న పార్ట్స్ లో అక్కడ ఎలక్షన్ నడుపుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు. ఒక్కొక్క ఏరియా నుంచి వస్తూ ఉంటారు. సో నిజానికి ఇది ఒక పెద్ద డిబేట్. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు దీన్ని ఇంకా చెడగొడుతూ వస్తున్నారు. ఒలేమా ఎలాంటి ఇంప్రెషన్ తీసుకొచ్చారంటే, ఇది అందరి మీద రమారమి వేరే ఒకళ్ళు ఆక్రమించుకునేది అన్నారు. అలా అయితే ఆక్రమించడాన్ని ఆపాలి కదా. మనం దాని ప్రాసెస్ ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి. మీరు దాన్ని చాలా ఈజీ చేస్తున్నారు. ఆక్రమించే వాడిని వాడికి వదిలేస్తున్నారు. ఆక్రమించుకోవడం అనేది 2005లో నేను చదివాను. తాజ్మహల్ స్థలం కూడా వక్ బోర్డుదే అని.
చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. సార్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, అంటే తాజ్మహల్ ఒకవేళ వక్ఫోర్డ్ పరిస్థితే, వక్ఫోర్డ్ భూమి ఏసే వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇద్దరు ఏలుతున్న చాలా ప్రాపర్టీస్ ఇక్కడున్నాయి. ఒకవేళ మనం దాన్ని వక్ఫోర్డ్ భూమి అనే అనుకుందాం, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. మీరు దీన్ని కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. ఈ భూమి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? చైనాకి వెళ్ళదు కదా. ఇంతకుముందు మీరు చెప్పిన దేశం పేరు నేను చెప్దాం అనుకున్నాను, అది చెప్పడం నాకు ఇష్టం లేదు. చైనాకి వెళ్తుందా లేదా నేపాల్కి వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళదు కదా. ఇండియాలో పరిస్థితి ఇండియాలోనే ఉంటుంది. ఆ తర్వాత మేము మా గురించి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యత్యాసమైన ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు. అంటే మేము మనుషులమే కాదు, ఎక్కడి నుంచో వచ్చాం, వేరే ప్రపంచంలో ఉన్న ఏలియన్లా చూస్తున్నారు. ముస్లిమ్స్ని, ఇండియన్ ముస్లిమ్స్ని చెప్తున్నాను. మేము ఎక్కడ ఉండాలనే దానికి మాకు ఆప్షన్ దొరికింది. నేను మళ్ళీ ఈ విషయం చెప్తాను, మా దగ్గర చాయిస్ ఉంది. మేమే చూస్ చేశాం, మేము ఇండియానే చూస్ చేశాం, అది కూడా ఆలోచించే చేశాం. నేను ఎప్పుడూ ఒక విషయం అంటూ ఉంటాను, మాకు సంబంధించి ఇండియన్ ముస్లిమ్స్కి ఉండడానికి ఇండియా కంటే మంచి ప్రదేశం వేరే ఏదీ లేదు. కానీ ఇవాళ ఒక కష్టమైన పరిస్థితిలో మనం నిలబడ్డాం. అన్నిటి గురించి ఆలోచించాలి. ఇది చెప్పచ్చా చెప్పకూడదా? ఈ అవకాశం మళ్ళీ దొరుకుతుందా? కాన్ఫిడెంట్గా ఇది చెప్పచ్చా అనే విషయం ఆలోచించాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని కాపాడడం మీ పని ఇంకొక అయిపోయింది. విషయం ఉంది, అంటే ఒక సమయంలో దానికి సమస్యలు ఏర్పడ్డాయి. అదేంటంటే తమిళనాడులో ఒక ఊరుంది, 1500 ఏళ్ల నాటి పాత ఊరు. ఆ ఊళ్ళో ముస్లింలనేవారు లేరు, అందరూ హిందువులే. అక్కడొక గుడుంది, అయితే ఆ స్థలం వక్ఫ్ బోర్డుదే అని. ఒకవేళ నేను మీ స్టూడియోది వక్ఫ్ బోర్డు భూమిని చెప్తే నేనిది ఇప్పుడు చెప్పగలనా? ఎవరైనా ఒప్పుకుంటారా? దీనికి సంబంధించిన సిస్టమ్ ఉందా? ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్యలన్నీ కూడా ట్రిబ్యునల్, ఎస్పెషలీ ట్రిబ్యునల్ గురించే అన్ని సమస్యలు. ట్రిబ్యునల్లే అసలు ప్రాబ్లం ఇక్కడ. ట్రిబ్యునల్ని ఎవరు తయారు చేస్తున్నారు? నార్మల్ కోర్టే. ఒక నార్మల్ కోర్టుని స్పెషల్ యాక్ట్ ద్వారా ఇదొక వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ అని ట్రిబ్యునలే డిక్లేర్ చేసింది. ఆ ట్రిబ్యునల్ని జడ్జ్మెంట్ ఇచ్చే వ్యక్తులు, అక్కడ జడ్జ్మెంట్ ఇవ్వబోయేది నేను కాదు. లేకపోతే అక్కడ మీరు కూడా ఉండరు కదా. మీ ముస్లిమ్స్ అందరూ కలిసి చేస్తున్నారు మీరు అనలేరు. వక్ఫ్ బోర్డ్ అసలు అర్థం ముస్లిమ్స్ అందరూ కలిసి దీన్ని ఆక్రమించుకున్నారు అనేది కాదు. ఒకవేళ ఇలాంటి తప్పుడు ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు చెప్పడం వల్ల అది నిజమైపోతుందా చెప్పండి? దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. వక్ఫ్ బోర్డు గురించి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు ఎక్కడ ఖర్చు వేస్తే అది వాళ్ళదే మీరు అని. చెప్పండి, మనం దీనికంటూ ఒక విడిగా డిబేటే పెట్టచ్చండి. నేను దానికోసం ఫుల్గా ప్రిపేర్ అయి వస్తాను. వక్ఫ్ బోర్డు అసలు ఎన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో నేను మీకు చెప్తాను. ఈ ట్రిబ్యునల్ ఉంది కదా, ట్రిబ్యునల్ చూసారంటే చాలా రకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. స్పెషల్ యాక్ట్స్ కి చాలానే ఉన్నాయి. ఔకాఫ్ కి మాత్రమే కాదు, చాలా విషయాల్లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవి అంటూ చాలా వాటిల్లో ఉన్నాయి. అందుకనేది మెయిన్ విషయాల్లో కన్నా చాలా ఉన్నాయని అర్థం కాదు. అసలు అలాంటిదేం లేదు. ఇప్పుడు ఈ సమస్య పార్లమెంటులో ఉంది, జేపీసీలో ఉంది. ఒక సమస్య పార్లమెంట్ అండ్ జేపీసీ దగ్గర ఉంది. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ది. పబ్లిక్ డిస్క్లోజ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే వీళ్ళందరినీ నమ్మిస్తున్నారు. పరిస్థితులన్నీ ఎక్కడికో వెళుతున్నాయి. వక్ఫ్ బోర్డు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారు. వక్ఫ్ బోర్డు ఫుల్గా ఒక అంటే అలా సిస్టంగా కాదు, పబ్లిక్ మొత్తం దీని గురించి మాట్లాడుతున్నారని కాదు. నేను మీకు లేటెస్ట్ గా ఒక విషయం చెప్తా, అదేంటంటే సిమ్లా. అక్కడ ముస్లింలకు హిందువులకు గొడవలనేవి ఇప్పుడు జరగలేదు. ఒకసారి ఆ ప్రాంతంలో వాళ్ళు మస్జిద్ని కట్టారు. ఇప్పుడు దాని కారణంగా ఎంతోమంది పోరాటం జరుపుతున్నారు, చాలామంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలామంది ఏమన్నారంటే బయట నుంచి రోహింగ్యా ముస్లింలు ఎందరో వచ్చారు, వాళ్ళు మా మార్కెట్స్ అన్నిటినీ ఆక్రమించుకుంటున్నారు, అందువల్ల కష్టంగా ఇలా ఉంది. చూడండి, పర్టికులర్గా షిమ్లా గురించి మనం పర్టికులర్గా మాట్లాడక్కలేదు, ఎందుకంటే ఫోకస్ మొత్తం దాని మీదే వెళ్తుంది. నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే ఒక ప్రాజెక్ట్, ఒక సిస్టమ్ గురించి. సిస్టమ్కి సంబంధించినంత వరకు ఏమేం తప్పులు జరుగుతున్నాయో అవన్నీ సరిచేయాలి. అన్ని సిస్టంలో, అన్ని చోట్లలో, అన్ని చట్టాల్లో ఒక్కొక్క చోట్లో దానికి కావాల్సిన అమెండ్మెంట్ అవసరం. కానీ ఆ కన్సర్న్ ఈ సొసైటీలో భాగంగా ఉన్నారు. వాళ్లతో కన్సల్ట్ చేసి ఒక
పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో దాన్ని మనం సరిచేయాలి, అర్థమైందా? దీని గురించి ఇంకో విషయం చెప్తాను. మీరు షిమ్లా గురించి మాట్లాడారు కాబట్టి చెప్తాను. నేను సిమ్లా గురించి చెప్తాను. నాకు తెలిసినంత వరకు చెప్తాను. మీకు 2 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి. మొదటిది పర్మిషన్ తీసుకున్నారు కానీ పెద్ద చేశారు. దానికడ సిస్టంలో చోటుంది. ఆ భాగాన్ని బద్దలు కొడతారు, లేకపోతే దానికి డ్యామేజ్ అని చెప్పి వాళ్ళు ఫైన్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు, ఒక నార్మల్ సిస్టమ్ చేసేటట్టు. ఆ సిస్టంలో ఒక్కొక్క విషయం, అది ఇండివిజువల్ కానివ్వండి లేదా సొసైటీది కానివ్వండి, అందరికీ ఒక చట్టం, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. దాని మీదే ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఇది అందరికీ ఈక్వలే. ఇప్పుడు తర్వాతది అక్కడ ఉండేవాళ్ళు చెప్పడం, అంటే వాళ్ళు మార్కెట్ని ఆక్రమించుకున్నారని చెప్పడం, అంటే రోహింగ్యాస్. సో ఇప్పుడు రోహింగ్యాస్ ఎవరని చెప్పడం నాకు చాలా ఈజీ. వాళ్ళకంటూ ఒక గుర్తుంది, వాళ్ళతో ఉంటే నేను కూడా అలా అయిపోతాను. అలానే వాళ్ళు అనుకోవడం చాలా తప్పు. మీరు ముందు ఒక సిస్టమ్ లోపలికి వెళ్ళండి. మీరే చూడండి, అందులో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. అంతేకాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఒకరు ఢిల్లీకి చెందిన వాళ్ళు, ఇప్పుడు మీరే చూశారు ఎన్ని చోట్లలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయి. జమోలీలో కూడా జరిగాయి కదా. అక్కడ 50 సంవత్సరాలుగా ఒకరున్నారు. ఆయన పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకరు తప్పు చేస్తే ఆ శిక్ష మీరు మొత్తం కమ్యూనిటీకి ఇస్తున్నారన్నమాట. అదీ కాక మేజర్ మిగటోరియన్ ఉద్దేశంతో ఇది మన దేశానికి చాలా మంచిది. ఒక సంగతి ఉంది, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదురుద్దా? అదేంటంటే, ఇలాంటిది ఉత్తరాఖండ్లో జరిగింది. ఇంతకుముందు హిమాచల్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాగే గుజరాత్లో కూడా జరిగింది. దీని ఇంప్రెషన్ ఏంటంటే, ముస్లింలందరూ ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు అని. ఇందులో బంగ్లాదేశ్ ముస్లింలున్నారు, రోహింగా ముస్లింలున్నారు. వీళ్ల వల్ల డెమోగ్రఫీయే మొత్తం మారింది అని. ఇప్పుడు చమోలీ విషయం తీసుకోండి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మీరే చూడండి. ఇంతకుముందు మీరు చెప్పిన చోట అక్కడ చూసారంటే అక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో చూడండి, ఎన్ని బిజినెస్లున్నాయి మీరే సర్వే చేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది టోటల్ ఎంతమంది ఉన్నారో, అందులో వీళ్ళెంతమంది ఉన్నారో అని. అందులో పాత వాళ్ళు ఎంతమంది, కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారో చూడండి. ఒకళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు అంటే, సో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా అన్నీ ఈజీగా చేయలేరు. దీనికి స్టేట్ ఏజెన్సీ ఉంది, దానికి ఒక సిస్టమ్ కూడా ఉంది. దీని గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. దీనివల్ల సమస్యలు కూడా ఎక్కువగా సరే, ఏర్పడుతున్నాయి. నేను రీసెంట్ గా టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. కొద్ది రోజుల క్రితం మీ ఛానలే చూశాను అనుకుంటాను. అక్కడున్న లోకల్ అయిన ఏమన్నారంటే, అంటే ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఎన్ని కేసులు అయ్యాయి. ఇవాళ మీరు చెప్తున్నారు కోపంగా ఉన్నారు, గొడవ పడాలనే ఉద్దేశంలో ఉన్నారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ అంతకు ముందు మీరు తీసి చూడండి, ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. ఇవన్నీ మేము సేకరించి ఎవిడెన్స్తో పాటు మేము చెప్పేశాం. రియాలిటీ వేరు, పర్సెప్షన్ వేరు. ఇందులో సమస్య ఏంటంటే పర్సెప్షన్ని అలా తయారు చేశారు. మమ్మల్ని కన్సల్టేషన్ తప్పుపడుతున్నారు. చేయలేదు అని ఒక ప్రిస్క్రిప్షన్లో ఉందా? లేదు, ఇది మా పర్సెప్షన్ కాదు, అసలు నిజానికి ఇదే రియాలిటీ సార్. ఎవరితో కన్సల్టేషన్ చేస్తున్నారు చెప్పండి. పార్లమెంట్లో కిరణ్ రిజిజు ఉన్నారు. ఆయన బిల్ పాస్ చేసే ముందు ఒక విషయం విన్నాను. ఆయన ఏమన్నారంటే, దీని యొక్క బేసెస్ నిజమైన కమ్యూనిటీ రిపోర్ట్, దీని యొక్క బేసెస్ జేపీసీ యొక్క రిపోర్ట్, ఇంకా ఎంతో మంది అంటే లక్షల మంది జనాభా కోసం ఢిల్లీలో ఇంకా బెంగాల్లో పాట్నాలో కన్సల్టేషన్ జరిపించామని వాళ్లే చెప్తున్నారు కదా, ఇది వాళ్ల క్లెయిమ్. మా క్లెయిమ్ ఏంటంటే అసలు ఈ కన్సల్టేషనే జరగలేదు. అందరికీ కూడా కన్సల్టేషన్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా ఓపెన్ ప్రాసెసే. ఓపెన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో వెళ్ళి వాళ్ళనే అడగండి సార్, వాళ్ళు క్లియర్గా చెప్తారు. తర్వాత నేను ఒప్పుకుంటాను. నిజంగానే ఒకవేళ కన్సల్టేషన్ జరిపించినా కూడా ఈ విధంగా ఉంటుందట. దానికంటూ సరైన కారణాలు ఉంటే కరెక్ట్ అనే నాకు అనిపిస్తోంది. ఎస్పీజీసీ లాగే దీన్ని గౌరవించాలనిపిస్తోంది. మీరేమంటారు? వక్ఫ్ ఫార్మేషను ఎస్జీపీసీ లాగే ఉండాలి. ఈ సజెషన్స్ అన్ని పార్లమెంటరీ జేపీసీ దగ్గరికి మేము వెళ్తాయి. పంపిస్తూనే ఉన్నాం, వాళ్లే దీన్ని అక్సెప్ట్ చేయాలి. అదే కాకుండా పోరాటాలు జరుపుతున్నారు. అవసరమైతే రోడ్ల నుంచి అరవాలి, ఏం చేస్తాం. డెమోక్రసీ కదా, అలాంటివి జరగాలి, తప్పదు. డెమోక్రటిక్గా మనం ఏమేం చేయాలో అది జరగాలి తప్పకుండా. అన్నీ సరిగ్గా ఉండాలంటే మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. మనకు కావాల్సింది కూడా అదేగా.